వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిపై గోరెంట్ల మాధవ్ తిరుగుబాటు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇస్తే జరిగేది ఇదే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గోరెంట్ల మాధవ్ ఒక కాంట్రవర్షియల్ క్యారెక్టర్. ఆయన ఒక హిందూపురం లాంటి ఒక కాన్స్టిట్యున్సీకి ఎంపీగా పనిచేశారు. అంతకంటే ముందుగా ఆయన సీఈగా పనిచేశారు హిందూపురంలో. సో అలాంటి వ్యక్తి ఆ రోజు జేసీ బ్రదర్స్తో డి అంటే డి అన్నారు. ఆ రోజు జేసీ బ్రదర్స్తో వ్యక్తిగత కక్ష పెట్టుకున్నట్టు బిహేవ్ చేసిన సందర్భాల్లో వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి యాంటీ కాబట్టి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అతన్ని ప్రమోట్ చేయడం జరిగింది. తన పదవికి రాజీనామా చేసి ఆ రోజున వైఎస్ఆర్సీపీలో చేరారు గోరంట్ల మాధవ్ 2019 ఎన్నికల కంటే ముందు. ఎందుకంటే ఆ రోజు జేసీ ప్రభాకర్ కానీ జేసీ దివాకర్ కానీ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అగైనిస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఉండింది. సో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అంత క్లోజ్ ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి కారణంగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందుకే వాళ్ళని వ్యతిరేకించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ పరిణామాల్లో ఈ జేసీ బ్రదర్స్ మీదకి వెళ్ళాడు కాబట్టి అతన్ని హీరోని చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అతని పూర్వాపరాలు ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేదు. తన ప్రత్యర్థులకు ఎదురు తిరిగాడు కాబట్టి తనకు అతని మిత్రుడు అంతే. సో అతన్ని తీసుకొని వచ్చి పార్టీలోకి రావడంతోనే అతను హిందూపూర్ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ఆ రోజు ఒక ఛాన్స్ వేవ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, ఏదైతే 2019 ఎన్నికల్లో. సో ఆ వేవ్లోని హిందూపూర్ నుంచి ఎంపీగా గోరెంట్ల మాధవ్ గెలవడం జరిగింది. ఒక సీఏ స్థాయి వ్యక్తి వెంటనే వైసీపీలోకి వచ్చిన వెంటనే ఒక ఎంపీ అయ్యారు. సో ఆటోమేటిక్గా ఆయన ఏమనుకున్నా అంటే తన హీరోయిజం అనుకున్నాడు అనమాట. అది ఒక లెదర్జీ వచ్చేసింది ఆయనకు అధికారాన్ని చూసుకొని. ఎంత దారుణంగా ఎంపీ అవ్వడం ఒక ఎత్తు అయితే అప్పటి నుంచి ఆయన యాటిట్యూడ్ చూపించడం మరొక ఎత్తు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాల్లో వైఎస్ఆర్సీపీ పరువును బజార్ను పెడతా ఉండేవాళ్ళు ఆయన. ముఖ్యంగా మనం చూస్తే కియా కార్లు ఎక్స్టెన్షన్ ప్లాంట్ విషయంలో డైరెక్ట్గా వాళ్ళ ఎండీనే వేలు పెట్టి చూపిస్తూ ఇప్పటికీ ఆ ఫోటో ఉంటుంది. ఎంత ప్యాథటిక్గా ఉంటుందో తెలుసా ఆ ఫోటో. వాళ్ళు థ్రెటన్ చేస్తూ ఉంటాడు వేలు చూపించి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ, ప్రతిసారి మీడియా ముందు ఏదో ఒక ఇష్యూని చేయడం, వైఎస్ఆర్సీపీ రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేయడం. ఇదంతా ఒక ఎత్తు అయితే మహిళలకు సంబంధించి ఆయన ఇంకా వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చాయి. కొన్ని న్యూడ్ వీడియోస్ బయటికి రావడం ఆ పార్టీ పరువును కూడా బజార్ను పెట్టింది ఆ రోజున. అసలు ఆ విషయంలో వైఎస్ఆర్సీపీ తను కరెక్ట్ చేసుకోలేకపోయింది. అంత దారుణమైన వీడియోస్ ఆయన బయటికి రావడం జరిగింది. పార్లమెంట్ని రిప్రజెంట్ చేస్తా, అంత అత్యున్నత స్థాయి వ్యవస్థ అది మొత్తం దేశం మీదే, అట్లాంటి వ్యవస్థను రిప్రజెంట్ చేస్తా ఇతను ఆ స్థాయిలో బిహేవ్ చేయడము, ఆ స్థాయిలో అతని వల్గర్ వీడియోస్ బయటికి రావడం అనేది వైఎస్ఆర్సీపీ పరువును కూడా రోడ్డును పెట్టింది. ఇలాంటి వాళ్ళగా జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చింది అనే చర్చ జరిగింది. అసలు దాని నుంచి వైఎస్ఆర్సీపీ అతను మాది ఒకటే కాదు, అతను ఏదో చెడమడ అరుస్తూ ఉన్నారు కానీ మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్సీపీ బయటపడలేకపోయింది. అసలు ఆ ఇష్యూని ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి కూడా వైఎస్ఆర్సీపీకి అర్థం కాల. అప్పటి నుంచి కూడా ఆయనకి వాల్యూ తగ్గుతూ వచ్చింది. ఇలాంటి చాలా చేశారు అయినా అప్పటి నుంచి ఎస్పెషల్లీ ఈ ఇష్యూ దగ్గర నుంచి మాధవ్ వాల్యూ తగ్గుతూ వచ్చింది పార్టీలో. జగన్మోహన్ రెడ్డి కూడా అతనికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు. తీరా మొన్నటి ఎన్నికల కంటే ముందే అతన్ని పక్కన పెడుతూ వచ్చారు. ఇక 24 ఎన్నికల్లో పూర్తిగా గోరంట్ల మాధవ్ని పక్కన పెట్టారు. పక్కన పెట్టి అక్కడ పక్క రాష్ట్రంలో శ్రీరాములు ఉన్నారు, మంత్రిగా చేస్తారు. ఆయన చెల్లి శాంతం తీసుకొచ్చి అక్కడ ఎంపీ అభ్యర్థిగా, ఒక బీసీ అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. బట్ ఆవిడ కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో ఈరోజు గోరంట్ల మాధవ్ ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. గోరంట్ల మాధవ్ వెళ్ళి ఇన్ఛార్జింగ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేరు. అలాగని గోరంట్ల మాధవ్కి తేల్చి చెప్పరు. ఆయన పార్టీలో ఉండాలా లేదా తెలీదు. సో అడక్కత్తర్లో పోకచక్కలా గోరంట్ల మాధవ్ నలిగిపోతూ ఉన్నారు. సరే, నలిగిపోతూ ఉన్న సమయంలోనైనా ఈరోజు కామ్గా ఉన్నారంటే అది ఉండరు. ఆయన ఈరోజు మీడియా ముందుకు రావడమే కాదు, తన సన్నిహితులు అది కూడా చాలా డైలాగులు కొడుతూ ఉన్నారు. నేను అదే అనవసరంగా వైఎస్ఆర్సీపీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చాను, నన్ను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నా భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నారు అనే దాకా వచ్చారు. అదే పదవిలో ఉండుంటే ఈ పాటికి నేను ఏసీపీ అయ్యేవాడిని, నా హోదా పెరుగుండేది. బోర్డు రాజకీయాల కోసం నేను నా పదవిని కూడా వదిలిపెట్టుకొని వచ్చానని నా కుటుంబ సభ్యులు నన్ను తిడతా ఉన్నారు అని చెప్పి ఈరోజు ఆయన మీడియా ముందు మాట్లాడారు. అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పార్టీ నన్ను పూర్తిగా పక్కన పెడుతుంది, జగన్మోహన్ రెడ్డి నన్ను ఎక్కడ దగ్గర తీయట్లేదని ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి వాడిని దగ్గరికి తీస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం మెసేజ్ వెళ్తుంది జనంలోకి? ఒకవైపు అరోస్ శ్రీధర్ విషయంలో ఆయన మీరు పూర్తిగా పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనొద్దు అని చెప్పి జనసేన చెప్పినా ఈరోజు అతని పార్టీని సస్పెండ్ చేయలేదని వైఎస్ఆర్సీపీ గొడవ చేస్తూ ఉంది. రోజా లాంటి వాళ్ళు అదే గగ్గోలు పెడతా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి. అలాంటప్పుడు గోరెంట్ల మాధవ్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తేనో, గోరెంట్ల మాధవ్కి ఈరోజు ప్రయారిటీ ఇస్తేనో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది కదా, అదే క్వశ్చన్ ఎదురవుతుంది కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అతనికి నువ్వు పార్టీలో వద్దని తేల్చి చెప్పలేడు, అలాగని టికెట్ ఇస్తానని చెప్పలేడు.
అలాంటి పరిస్థితుల్లో గోరంట్ల మాధవ్ని పూర్తిగా ఏకాగ్రం మిగిల్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆ స్థాయిలో ఆయన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. రేపో మాపో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇంత అవుట్ బరిస్ట్ అవుతూ ఉంటారు ఎప్పుడైనా. అదే ఆయన కాంట్రవర్సీ క్యారెక్టర్. ఎప్పుడు తన ఎమోషన్స్ దాచుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడు. సో ఈసారి ఇలాగే అవుట్ బరిస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా రోడ్డెక్కించే ప్రయత్నం అయితే చేస్తారు. అందుకే ఇలాంటి ఆణిముత్యాలందరినీ ఏరుకొని వచ్చి మరీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో. ఆ వేవ్లో వాళ్ళు గెలిచారు. వన్ టైం వండర్స్ ఇవన్నీ కూడా. వీళ్ళంతా వన్ టైం వండర్సే చాలామంది. అందుకే మొన్నటి ఎన్నికల్లో అసలు గెలవలేదు ఎవరు. చాలామంది కొత్త మొక్కలకు టికెట్లు ఇస్తే ఎవరు గెలవలేదు మొన్నటి ఎన్నికల్లో. అందుకే జగన్మోహన్ రెడ్డి టికెట్లు తీసుకొచ్చే ముందు, టికెట్లకి ఎంపిక చేసే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఒకసారి దాన్ని అసెస్ చేసుకోవాలి. కనీసం ఒక కమిటీని నియమించుకొని వాళ్ళ క్యారెక్టర్ గురించి అన్నా, వాళ్ళ పూర్వపరాలన్నా అసెస్ చేసే ప్రయత్నం చేయాలి. ఇదే నాగార్జున యాదవ్కు ఆ రోజు నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం గుంటూరు నేతలంతా కలిసి గట్టిగా వచ్చి గగ్గోలు పెడితే కానీ ఆయన పక్కన పెట్టలా. అందుకే జగన్మోహన్ రెడ్డి వెనక ముందు క్రాస్ చెక్ చేసుకొని టికెట్లు ప్రకటన చేయాలి అభ్యర్థులకు. రాజ్యసభని, చట్టసభని, లోక్సభని, రాజ్యసభని, ఇటు అసెంబ్లీని, కౌన్సిల్ రిప్రజెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఒక వాల్యూ ఉండాలి. ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళ ఆ పార్టీ పరిస్థితి కానీ, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కానీ ఇలాగే తయారవుతుంది.